మాట అద్భుతమైన దేవుడు ఏమి చేస్తాడంటే భౌతికమైనటువంటి వాటి మీద దృష్టి నిలుపుతాం. మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క మందిరం వెళుతున్న క్రమములోనే వారు స్వస్థత పొందారు. దేవుడు నీ జీవితం ఏం చేస్తే 3 ప్రాముఖ్యమైనవి. ఒక్కటి 103వ కీర్తనలో అంటున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తన 2వ వచనం. మొదటిది ఆయన ఏమి చేశాడంటే నీ దోషములను క్షమించాడు. నీవు చేసిన తప్పిదాలను క్షమిస్తున్నాడు కదా. చాలాసార్లు ఎవరైనా మనకు నష్టాన్ని కలగజేసినప్పుడు మనం ఏం చేస్తాం? చచ్చిన వారి ముఖం చూడండి. ఇంకా చచ్చిన మీరు చూసేదేమో చచ్చిన నీకన్నా వాడి ముఖం గుర్తున్నాక. కానీ నీ దేవుడు నీ పాపములను చేసిన తప్పిదలు క్షమిస్తున్నప్పుడు నువ్వు ఇతరులు క్షమించలేకపోతున్నావు. ఆయన చేసిన మొట్టమొదటి మేలేంటంటే మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. రెండవది నీ సంకటములను కుదుర్చువాడు. నీకున్న కష్టాలు, నీకున్న వ్యాధులను అన్నిటిని కూడా కుదుర్చువాడు. వాటన్ని కదా చాలాసార్లు గత సంవత్సరం పర్వాలేదండి, నీకొచ్చే వ్యాధి, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే బలహీన వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడండి. గత సంవత్సరం, గత కాలం కంటే, వారికంటే, వీరికంటే ఎన్నో పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆ కష్టం వచ్చినప్పుడు మనం చాలాసార్లు మనం విడిచిపెడతాం. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకునేనా నేనేమి నిన్ను చెందను. ఎవరేమి అనుకునేనా ఆయన విడివాడు నిలవేడు. అయితే గమనిస్తే 9 మంది మాయమయ్యారు, ఒక్కడు మాత్రము తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఆ మాట జ్ఞాపకం యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట్లాడుతున్నాడు. ప్రశ్న చదువు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచి, గొప్ప శబ్దముతో ఎలా